మా చిన్నప్పుడు ఆకాశవాణి, దూరదర్శన్ ఈ రెండే ఎంటర్టైన్మెంట్. ఆకాశవాణిలో కూడా రోజు మొత్తం మీద ఒక 3-4 గంటల కార్యక్రమాలే ఉండేవి. అప్పుడేదో మధ్యాహ్నం పూట్ల పంటల గురించి ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు. అలాగే ఒకటి ఈ మహిళలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం, కథానిక, ఇట్లాంటివి బాగా గుర్తనమాట. ఇకపోతే వాతావరణం, వార్తలు, ఇవి జాతీయ వార్తలు, ప్రాంతీయ వార్తలు 2 రకాలు ఉండేవి. అవే అప్పుడు సమాచారం, పేపర్లు చదివేది తక్కువ. ఇకపోతే దూరదర్శన్ చిత్రలహరి అని ఒకరోజు, వారం మొత్తం మీద ఒక్కరోజు సినిమా. మొదట్లో అయితే నెలకో 2 నెలలకో ఓ తెలుగు సినిమా ఉండేది. తర్వాత రోజుల్లో వారానికి ఒక తెలుగు సినిమా, అది కూడా అలా బొమ్మ ఇట్ట ఊగిపోతూ ఉంటుంది. అలాంటి వాటి మధ్యనే చూసేవాళ్ళం. ఆ తర్వాత రోజుల్లో రామాయణం, మహాభారతం, మొదట్లో హిందీ, తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్, అవి ఆదివారం పూట వచ్చేది, అవి చూడటం ఇట్లాంటిది. ఆ రోజుల్లో అదే, దానికోసం ఎవరింట్లో టీవీ ఉందో ఏరియా మొత్తం మీద ఒకళ్ళే ఇద్దరి దగ్గర టీవీ ఉండేది. ఆ టీవీ ఉన్నోళ్ళు వీఐపీలు ఆ రోజుల్లో, వాళ్ళని కోటీశ్వర్ల కింద చూసేవాళ్ళు. వాళ్ళు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, అలాంటి స్టేజీలో ఉన్నటువంటివి. తర్వాత పోటీ పెరిగినప్పుడు కోట్ల డబ్బు ఉన్నటువంటి ఈ 2 సంస్థలు ఏమైపోయినాయో తెలియలేదు. ఇప్పుడు ఎఫ్ఎంలు సూపరు, ప్రైవేట్ ఛానల్స్ సూపరు. ఈ రెండింటిని ప్రభుత్వాలు పట్టించుకోవాలి, నిర్లక్ష్యం చేసి. డబ్బులు అయితే జీతాలు భారీగా ఇస్తారు వాళ్ళకి, కానీ ఎదుగుదల లేదు. ఇప్పుడు వాటిని జాగ్రత్తగా సెటరైట్ చేసుకొస్తున్నాడు మోడీ గారు. ఆకాశవాణి, దూరదర్శన్ అభివృద్ధి కోసం 2539 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అప్డేటెడ్గా ఇవాల్టి పరిస్థితులకు అనుగుణంగా పోటీగా తీసుకురావడానికి సిద్ధపడుతోంది.